కేటీఆర్ విషయంలో మొత్తానికి అనుకున్నదే జరిగింది. ఈ కార్ రేస్ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై కేటీఆర్పై కేసును నమోదు చేశారు. చాలా కాలంగా నలుగుతున్న ఈ విషయానికి ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఇప్పుడు కేటీఆర్పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ఏసీబీ కేసును నమోదు చేసింది. గతంలోనే ఇలాంటి కేసులకు భయపడం అని కేటీఆర్ చెప్పారు. న్యాయపరంగా కొట్లాడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయన. మరోవైపు ఈ కేసులో కేటీఆర్ బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు పరిశీలకులు. అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది? లెట్ us వాచ్ ది స్టోరీ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదైంది. నాటి పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన కేటీఆర్ A1గా పేర్కొంటూ తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. పురపాలక శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ A2గా, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఫార్ములా ఈ రేసు నిర్వహణ కోసం నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలక శాఖ ఈ ఏడాది అక్టోబర్ 18న ఏసీబీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి 54.88 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కేటీఆర్ మంత్రిగా పనిచేసిన సమయంలో ఈ వ్యవహారం చోటు చేసుకోవడంతో కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. దీనిపై గవర్నర్ ఏజీ సలహా సైతం తీసుకున్నట్టు సమాచారం. తాజాగా గవర్నర్ ఏసీబీ వినతిని ఆమోదించడంతో ఈ నెల 17న సాధారణ పరిపాలనా శాఖ మెమో జారీ చేయగా ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ కేసు నమోదు చేశారు. బ్రిటన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థ ఫార్ములా ఈ రేసుల నిర్వహణ కోసం భారత్కు చెందిన ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, తెలంగాణ పురపాలక శాఖ మధ్య ఫార్ములా ఈ రేస్ 8-12 సీజన్ల నిర్వహణ కోసం 2022 అక్టోబర్ 25న త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఈవెంట్ నిర్వహణకు అయ్యే ఖర్చును స్పాన్సర్స్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలని, రేసు నిర్వహణకు అనుగుణంగా ట్రాక్ను పురపాలక శాఖ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 2018 ఫిబ్రవరి 11న జరిగిన ఈ ఈవెంట్ కోసం పురపాలక శాఖ తరపున హెచ్ఎండిఏ 12 కోట్లు వెచ్చించింది. రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్స్ భరించారు. ఎస్ఈఓ స్పాన్సర్స్ మధ్య విభేదాలు తలెత్తడంతో సీజన్ 10 నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో 2023 మే నాటికి రేసు నిర్వహణ ఖర్చుల చెల్లింపులో బకాయిలు పేరుకుపోయాయి. దీనిపై హెచ్ఎండిఏ ఎఫ్ఈఓ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. రుసుం చెల్లింపులకు స్పాన్సర్స్ చేతులెత్తేయడంతో ప్రభుత్వం చెల్లించే అవకాశాలపై చర్చించారు. ఈ మేరకు 2023 సెప్టెంబర్ 27న హెచ్ఎండిఏ అప్పటి కమిషనర్ అరవింద్ కుమార్, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ వైదొలగడంతో ప్రమోటర్గా, హోస్ట్ సిటీగా హెచ్ఎండిఏనే వ్యవహరించాలని కోరారు. మంత్రి హోదాలో కేటీఆర్ దీనిని ఆమోదించారు. మరోవైపు రుసుములు, పన్నుల కింద సుమారు 110 కోట్లతో పాటు రేసు నిర్వహణకయ్యే పనుల నిమిత్తం 50 కోట్లు మంజూరు చేశారు. ఈ క్రమంలో సీజన్ 10 నిర్వహణకు ప్రమోటర్ రుసుము కింద మొదటి వాయిదాగా సుమారు 22 కోట్ల 60 లక్షలు చెల్లించాలని, వాటితో పాటు పన్నులు, కమిషన్లు చెల్లించాలని హెచ్ఎండిఏకు ఇన్వాయిస్ అందింది. రెండో వాయిదాగా సుమారు 23 కోట్ల 2 లక్షలతో పాటు పన్నులు, కమిషన్లు చెల్లించాలని అదే నెల 28న మరో ఇన్వాయిస్ అందింది. ఈ క్రమంలో 2023 అక్టోబర్ 3న మొదటి వాయిదా, అక్టోబర్ 11న రెండో వాయిదా సొమ్ము చెల్లించేలా హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రొసీడింగ్స్ ఇచ్చారు. దీంతో అక్టోబర్ 11న హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నుంచి యూకే ఎఫ్ఈఓ ఖాతాకు మొత్తం సొమ్ము బదిలీ అయ్యింది. ఈ రెండు లావాదేవీల్లో విదేశీ మారకద్రవ్యం చెల్లింపులకు విదేశీ మారకద్రవ్య నిర్వహణ సంస్థ ఫెమా నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. విదేశీ మారకద్రవ్యం చెల్లింపుల కారణంగా హెచ్ఎండిఏ అదనంగా ఆదాయ పన్ను శాఖకు పన్నుల కింద సుమారు 8 కోట్ల 6 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇంతేకాకుండా ఇంటర్ ఛాంపియన్షిప్ క్యాలెండర్ రుసుం, పర్మిట్ ఫీజు కింద ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు హెచ్ఎండిఏ సుమారుగా 1,10 లక్షలు చెల్లించిందని ఎఫ్ఐఆర్లో ప్రస్తావించారు.
ఈ క్రమంలో హెచ్ఎండిఏ సాధారణ నిధుల నుంచి సుమారుగా 55 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని ఫిర్యాదులో తెలిపారు. హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం 10 కోట్ల కన్నా ఎక్కువ చెల్లించాల్సి వస్తే తప్పనిసరిగా ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోవాలని, కానీ ఈ చెల్లింపుల్లో ఆ నిబంధనను అనుసరించలేదని ప్రధాన ఆరోపణ. 2 విడతల చెల్లింపున అనంతరం ఎస్ఈఓ, ఎంఏయుడిల మధ్య 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం కుదిరింది. 90 కోట్లు చెల్లించడమే కాకుండా ఈవెంట్ నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్మాణంతో పాటు ఇతర లాజిస్టిక్స్ సమకూర్చాల్సిన భారాన్ని ప్రభుత్వమే భరించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణలో శాసనసభ ఎన్నికల నిమిత్తం 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు తీసుకోకుండానే చెల్లింపులు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దీనిపై న్యాయ పోరాటం చేస్తారని కేటీఆర్ అంటున్నారు. తాను తప్పు చేయలేదని, అవసరమైతే జైలుకు వెళ్లడానికి సైతం సిద్ధమని పేర్కొన్నారు. మరోవైపు ఆ కేసులో కేటీఆర్ బయటపడే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.